ఇప్పుడు నీ కేసు టేకప్ చేసేది యంగ్ అండ్ డైనామిక్ పోలీస్ ఆఫీసర్. నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకో. ఆఫీసర్ వచ్చే టైం అయింది. నమస్తే సార్. సార్ ఆడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడే నవ్వుతున్నాడు, అప్పుడే సైకోలో చేస్తున్నాడు సార్. ఎక్కడ? ఇంట్రాగేషన్ రూమ్లో సార్. నీ పేరేంటి? ఒక పాపకు తండ్రిని, ఒక అమ్మాయికి భర్తను. నాకు తెలిసిన వాళ్ళకు నా పేరు శివ. ఇప్పుడు నేను ఒక క్రిమినల్ని. ఎందుకు సార్ నన్ను చంపకుండా బేడీలేసి కూర్చోబెట్టారు? వాళ్ళని ఎందుకు చంపావు? చంపింది నేనే అని ఒప్పుకుంటున్నాగా. చంపడానికి చేత కాదా? సార్ సార్ పైనుంచి ఆర్డర్ సార్. వాళ్ళు వచ్చి చేసుకోమని. నిన్ను చంపాలంటే ఒక క్షణం చాలు. మాకు కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయిగా. నీ కళ్ళల్లో కనిపించేది నీ మాటల్లో వినిపించట్లేదు. అసలు ఏం జరిగింది? తన పేరేంటి? తన పేరేంటి సుధా? మేఘనా సార్. అసలు మేఘన ఎవరు? బెస్టియా? లవరా? వైఫే సార్. వైఫా? మరి బాడీని రికవరీ చేసుకోవడానికి ఎవరు ఎందుకు రాలేదు? నిజం చెప్పు, లేదా చావు కూడా భయపడేలా చంపుతా నిన్ను. తాగు, తీసుకో. మేఘనకు నీకు ఎలా పరిచయం? (2016) మేఘనను మొదటిసారి ఒక బస్ స్టాప్లో చూశాను. కాటుకు అవసరం లేని కళ్ళు, ముక్కు పుడుకు అవసరం లేని ముక్కు, అసలు అలంకారనే అవసరం లేని అరుదైన అందం సార్ తను. తనని చూడగానే తను నా కోసమే పుట్టిందనిపించింది. మే 2017 ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. తనని అక్కడ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా ఇంటర్వ్యూకి వచ్చిందని అర్థమైంది సార్. తనతో ఆ రోజు ఎలా అయినా మాట్లాడాలి, ఎలా అయినా పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఇంటర్వ్యూ గురించి మొత్తం మర్చిపోయాను సార్. తను నాకంటే ముందుగా ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోతుందని భయం మొదలైంది సార్ నా లోపల. అనుకున్నట్టే తను నాకంటే ముందుగా ఇంటర్వ్యూకి వెళ్ళింది సార్. లాస్ట్గా నేనే ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. కోఇన్సిడెంట్ ఏంటంటే సార్, తనకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. ఏ కంపెనీ అయితే మా ఇద్దరికి జాబ్ ఇచ్చిందో అదే కంపెనీ మా ఇద్దరిని కలిపింది సార్. అలా మేము కలిసి చాలా హ్యాపీగా వర్క్ చేసుకున్నాం సార్. 2017 మార్చ్ 12 నా ప్రేమ గురించి తనకు చెప్పేశాను. ఆ రోజు నుంచి తను నాతో మాట్లాడడమే మానేసింది. అలా మేమిద్దరం మాట్లాడుకోకుండా 1 year గడిచిపోయింది సార్. వన్ ఫైన్ డే కంపెనీ నుంచి ఊటీకి ట్రిప్కి వెళ్ళాం సార్. అలా ఊటీ నేచర్ని ఫీల్ అవుతూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా మేఘన నా పక్కకు వచ్చి హాయ్ శివ అంది సార్. ఆ క్షణం అలాంటి నేచర్లో కూడా నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది సార్. అలా తనతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలవట్లేదు సార్. అలా
నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఓ గుడి ఎదురుగా మేఘన ఆగి, శివ ఈ క్షణం నన్ను పెళ్లి చేసుకుంటావా అంది సార్. ఆ క్షణం నా గుండె ఆగిపోయింది అనిపించింది సార్. మళ్ళీ మేఘన ఉండి, శివ మా ఇంట్లో వాళ్ళకు నువ్వు నచ్చుతావు, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం అని నా చేయి పట్టుకొని వెళ్తుంటే ఓ కుక్క పిల్ల మాదిరి తన వెంటే వెళ్ళిపోయాను సార్. అలా మేమిద్దరం ప్రేమలో 1 year హ్యాపీగా గడిపాం సార్. వన్ ఫైన్ డే మేఘన కాల్ చేసి, శివ ఇప్పుడు మన ప్రేమ గురించి మా ఇంట్లో చెప్పడానికి నువ్వు వస్తావు కదా అంది సార్. నేను చాలా హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు కూడా నేను చాలా నచ్చాను సార్. బట్ ఒక అనాథని వాళ్ళ ఇంటి అల్లుడికి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదంట సార్. నా తప్ప సార్. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అలా మేమిద్దరం కలిసి చాలా రిక్వెస్ట్ చేశాం సార్. కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళ డిసిజన్ని మార్చుకోలేదు సార్. శివ నా చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా ఇప్పించి చాలా గారాభంగా పెంచారు శివ. నా పక్కనే ఉండి నన్ను నడిపించారు. అలానే నువ్వు కూడా ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటావని నమ్మకంతో నీ వెంట వస్తున్నావు శివ. నన్ను సంతోషంగా చూసుకుంటావుగా అంది సార్. అలాంటిది ఈ చేతులతో చంపేశాను సార్ నేను. మరి ఐరా ఎవరు? ఐరా ఎవరు? December 9, 2018 మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఐరా పుట్టింది సార్. అప్పటిదాకా ఏదో తెలియని లోటు మా ఇద్దరికి ఐరా పుట్టాక తీరిందనిపించింది. డైలీ మార్నింగ్ 8 o'clock ఆఫీస్కి వెళ్ళడం, 6 o'clock ఇంటికి రావడం, ఐరాతో ఆడుకోవడం, కాసేపు మేఘనను హ్యాపీగా చూసుకోవడం, అదే సరిపోయేది సార్. వన్ డే మేఘన ఉండి, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టవచ్చు కదా, ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే అర్జెంటుగా క్లయింట్ మీటింగ్ ఉంది, త్వరగా ఫినిష్ చేసుకొని వస్తా, మీరైతే రెడీ అయి ఉండండి వెళ్దామని చెప్పి వెళ్ళాను సార్. అలా క్లయింట్ మీటింగ్ త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చాను సార్. వచ్చేసరికి రోజులా డోర్ క్లోజ్ లేదు. ఓపెన్ చేసి ఉందని టెన్షన్తో ఇంట్లోకి వెళ్ళాను సార్. ఇంట్లోకి వెళ్ళగానే మేఘన నన్ను చూసి దూరంగా ఉంటూ భయపడుతూ ఏడుస్తుంది సార్. ఏమైంది మేఘన అని దగ్గరికి వెళ్ళి అడిగితే పైన పైన బాత్టబ్లో అంది సార్. మేఘనను పక్కకు తోసి పోయి చూస్తే అలా పైకి వెళ్ళి ఐరని బాత్టబ్లో మునిగిపోయి చూస్తే ఈ చేతులతో పెంచిన వాడిని తనని ఈ చేతులతో తీసుకొని కిందికి వస్తుంటే మేఘన తలలో నుంచి రక్తం కారుతూ కింద పడిపోయి ఉంది సార్. దగ్గరికి వెళ్ళి మేఘన ఏమైందని చూస్తే తను పైన పైన అంటే చనిపోయింది సార్. గన్ తీసుకురా సుధా. సరే సార్. ఏంటి సుధా ఇది? నేనేం తీసుకురామంటే ఏం తీసుకొచ్చావు? ఫోన్ తీసుకొచ్చాను సార్. చెప్పడానికి మేఘన లేదు. అక్కడ అమ్మాయిది తప్ప, వీడిది తప్ప, టేబుల్ పైన గన్ను పెట్టడం నా తప్ప లేదా నీ తప్ప? లేదా ఎవరిది తప్పు?
కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయకపోయినా కొన్ని వాటికి మనం బాధ్యులం అవుతాం.